శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నై సమీపంలో రాయుడు మృతదేహం లభ్యమైంది. ఈ కేసును 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి వినూత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినూత వద్ద కారు డ్రైవర్ గా, పీఏగా కూడా పనిచేశాడు. 2 వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుండి తొలగించారు. అనుమానాస్పద స్థితిలో చెన్నైలోని మురికి కాలువలో శ్రీనివాసులు మృతదేహం లభ్యమైంది. అయితే చనిపోయిన వ్యక్తి శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి హత్య గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు వినూతకు పార్టీ నుండి జనసేన హైకమాండ్ సస్పెండ్ చేసింది. శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నై సమీపంలో రాయుడు మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినూత వద్ద కారు డ్రైవర్ గా, పీఏగా కూడా పనిచేశాడు. 2 వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుంచి తొలగించారు. అనుమానాస్పద స్థితిలో చెన్నైలోని మురికి కాలువలో శ్రీనివాసుల మృతదేహం లభ్యమైంది. అయితే చనిపోయిన వ్యక్తి శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి హత్య గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు వినూతకు పార్టీ నుండి జనసేన హైకమాండ్ సస్పెండ్ చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాయులు హత్య కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినూత, అదేవిధంగా తన భర్త చంద్రబాబు వాళ్ళ దగ్గర టీఏగా పనిచేస్తున్నటువంటి రాయుడు అలియాస్ శ్రీనివాస్ అనే అతను గత కొంతకాలంగా, అంటే మా దగ్గర అసభ్యకరంగా పనిచేశాడు అంటూ తన వ్యక్తిగత టీఏగా టీఎస్ కూడా గత నెల 22వ తేదీన సోషల్ మీడియాలో వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారు. అయితే అప్పటి నుంచి అతను అనువాసం అంటే కనిపించకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా నిన్న ఉదయం తమిళనాడులోని అరుణాచలానికి సమీపంలోని మీట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎందుకంటే అతను ఒక కాలంలో మురికి కాలంలో పోయి చనిపోయినాడు. అతని చేతి మీద టాటూ జనసేన పార్టీకి సంబంధించి ఒక గుర్తు ఉండడంతో దాన్ని పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేపట్టినప్పటికీ మొత్తం అంటే దీనికి సంబంధించి కోట వినూత కావచ్చు, అదేవిధంగా తన భర్త చంద్రబాబు, మరో 3గురు కూడా దీంట్లో ఉన్నట్టు అతని మీద హత్య చేశారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు పోలీసులు సమాచారం మేరకు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే కాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినూతను A3 గాను, అదేవిధంగా తన భర్త చంద్రబాబును A5 గాను ఈ కేసులో నమోదు చేసినట్టు ఇప్పటికే తమిళనాడు పోలీసులు అయితే తెలిపారు. ఏదేమైనప్పటికీ ఇది ఒక్కసారిగా జనసేన పార్టీలో ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా తిరుపతి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రాయులు అదేవిధంగా సస్పెండ్ అయినారు.
అదేవిధంగా ఇప్పుడు ఆ తరహాలోనే మరొకటి కలాస్ నియోజకవర్గం సంబంధించి జనసేన ఇన్ఛార్జి కోట వింతాను ఈ రోజు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి కూడా ఇప్పటికే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అదేవిధంగా స్టేట్ పార్టీ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది సంచలనం రేటిందని చెప్తారు. కిరణ్, అయితే రాయుడు ఎన్నాళ్లుగా పిఏగా పనిచేస్తున్నాడు వినుత దగ్గర, ఎందుకు పనిలో నుండి తొలగించారు? అంటే ఒక్కటైతే చెప్పుకోవచ్చు, కోట వినిత అదేవిధంగా వాళ్ళ భర్త చంద్రబాబు ఇద్దరు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జనసేన ఉంటూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా అంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా పలు కేసులు కూడా నమోదులు చేస్తున్నారు. వాళ్ళపైన కేసులు కూడా నమోదైనాయి. ఎందుకంటే అప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో చాలా కేసులు 37 కేసుల వరకు వాళ్ళ మీద పలు స్టేషన్లు అంటే గాజులమండి పోలీస్ స్టేషన్ కావచ్చు, చుట్టుపక్కల కాళాస్త్రి అదేవిధంగా రేణుగుంట పరిధిలోని చాలా కేసులు కూడా వాళ్ళు ఆ పార్టీ గురించి నమోదు చేస్తున్నారు. అటువంటి వాళ్ళు పార్టీ గురించి కష్టపడుతూ వచ్చారు. అయితే కొంతకాలంగా అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల మరి ఏదే కారణాలుగా కావచ్చు వాళ్ళకి అతను వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగతంగా తనకు చెడ్డపేరు తెచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కూడా గత నెల 22వ తేదీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విధంగా తనను మా దగ్గర నుంచి తీయేస్తున్నాము అనేసి. అప్పటి నుంచి వెంటనే ఎవరైతే రాయుడు ఉన్నాడో అతను ఒకసారిగా చనిపోవడం, అతను మురికాలు పడడం, అంటే ఇవన్నీ చూసుకుంటే వీళ్ళే చంపారా లేకపోతే వేరే కారణాల వల్ల ఉన్నాయా అనేది కూడా విచారణలో అయితే మొత్తం తేలాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం చెప్పినట్టు తిరుపతి జనసేన మన అడగ్గా రాజేష్ అడగ్గా అయితే కొన్ని విషయాలన్నీ పూర్తి స్థాయిలో కొద్ది రోజుల్లోనే అన్ని వెలువడతాయి. ఎందుకంటే కేసు పోలీస్ స్టేషన్ లో ఉన్న నేపథ్యంలోనే తమిళనాడు పోలీసులు ఏదైతే విచారణ చేపట్టారో దాని అనంతరం పూర్తి వివరాలు తమకు వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కలాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినిత తమ భర్తతో పాటు ఇంకా 3 జనసేన కార్యకర్తల మీద తమిళనాడులో కేసు నమోదైంది. అది నేరుగా పార్టీ అధిష్టానానికి అంటే విజయవాడలోని జనసేన పార్టీ అధిష్టానానికి సమాచారం వెళ్ళినట్టుంది. దాన్ని వెంటనే ఇక్కడ తిరుపతి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నట్టు కూడా చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు హత్య చేశారా లేకపోతే హత్య చేయించారా అనేది పూర్తి స్థాయిలో విచారణ అనంతరమే బయటపడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కిరణ్, అయితే రాయుడు మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే ఒకటైతే చెప్పుకోవచ్చు, ఈ రాయుడు అలియాస్ శ్రీనివాస్ అనే అతనికి బంధువులు కూడా ఎవరు లేరు అని చెప్పేసి కూడా గతంలో ఎవరైతే ఇప్పుడు ఇంత కావచ్చు తన భర్త చంద్రబాబు గారు పలు సందర్భాల్లో చెప్పారు. అంటే తనకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా పిల్లలు కానీ భార్యలు కానీ ఎవరు కూడా లేదు, అతను ఒక అనాథనని చెప్పేసి అతన్ని పిఏగా పెట్టుకో ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక అంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఎవరో ఒకరు ఉన్నారు, అతని దగ్గర మాత్రమే ఆమె దగ్గర మాత్రమే ఇతను ఉంటాడనేసి కూడా ఆమె గత కొంతకాలంగా మనకు చెప్తూ వచ్చింది ఎవరు ఈ వినిత. అయితే ఏదేమైనప్పటికీ ఒకసారిగా అనాథగా ఉన్నటువంటి ఈ రాయుడు ఒకసారిగా మిరిస్కావులో సౌమయ్య లేవడంతో ఈ సమాచారం ఎవరికి ఇవ్వాలా అనేది కూడా తెలియని పక్షంలో అయితే మనం చెప్పుకున్నట్టు మృతుడి యొక్క చేతిపైన జనసేన గుర్తు ఉండడం, ఈ గుర్తు ఉండడంతో ఒకసారిగా ఆ ఫోటోను సంబంధించిన వివరాలన్నీ పార్టీ అధిష్టానానికి కలపడంతో పూర్తి వివరాలు అక్కడి నుంచి వాళ్ళు రాబట్టుకున్న తర్వాత అంటే దీనిపైన కేసు నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చెప్పుకున్నట్టు వినిత, చంద్రబాబు అదేవిధంగా జనసేన కార్యకర్తలు 3 దీనికి హత్యకి సంబంధించి ప్రమేయం ఉన్నట్లు కూడా A5 గా A3 గా భార్య భర్తలు ఇద్దరిని కూడా చేసినట్టు తమిళనాడు పోలీసులు అయితే ఇప్పటికే ఒక వివరణ అయితే ఇచ్చారు. మళ్ళీ పూర్తి విచారణ అనంతరం ఈ హత్యకి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కిరణ్, అయితే ఉద్యోగం నుండి తీసేసిన తర్వాత రాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమైనా చెప్పినట్టు బాధితులు ఏమైనా చెప్తున్నారా? అంటే గత నెల 22వ తేదీ అంటే సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా తనకు సంబంధించిన ఇన్స్టాలో కూడా కొన్ని పోస్టులు పెట్టి ఎవరు కోట వినిత కావచ్చు, చంద్రబాబు కొన్ని పోస్టులు విడుదల చేశారు. అయితే అప్పటి నుంచి వాళ్ళకి ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి అంటే మనం చెప్పుకోకండి కొన్ని విషయాలు అయితే ఉంటాయనేసి మనం అనుకోవచ్చు. ఇంటర్నల్ గా వాళ్ళిద్దరికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి, అందు కారణంగానే అతన్ని పార్టీ నుంచి దూరంగా పెట్టారు, అంటే వాళ్ళకి వ్యక్తిగత పిఏగా తీసేశారు అనే ఊహాగానాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే మనం చెప్పుకుంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఇదే కారణం అనేది కూడా ఇక్కడ మనకు సమాచారం అందుతుంది. మరి ఆ కోణంలో అయినా విచారణ చేపట్టారా అనేది కూడా మనము
వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటది. ఏ విధమైనప్పటికీ ఇది తిరుపతి జిల్లాలోని కాళహస్తి నియోజకవర్గంలోనే జనసేన పార్టీలో ఒక రేపుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ అంటేనే తిరుపతి జిల్లాలో ఎక్కువగా కిరణ్ రాయలు, మరోపక్క ఈయన కోట వినిత పేర్లు ఎక్కువగా అనిపిస్తాయి. వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ కావడం, ఒక్కొక్కరుగా జనసేన పార్టీకి ఎవరైతే మొదటి నుంచి కష్టపడ్డారో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా పార్టీకి దూరం అవుతున్నారు. అయితే దానికి సంబంధించి కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేకపోతే ఏమా అనేది పూర్తి స్థాయిలో విచారణ అనంతరమే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కిరణ్, అయితే 15 ఏళ్లుగా తనతో ఎందుకు ఉద్యోగం నుండి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది? 15 ఏళ్లుగా తను ఉద్యోగం చేస్తున్నాడు కదా. కొన్ని కారణాల వల్ల, వ్యక్తిగత కారణాలే అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబీయులు కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇంటూ కోట వినిత, చంద్రబాబు చుట్టూ ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఇది ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్నల్ గా ఇంట్లో సంబంధించిన విషయాల కారణంగానే అతన్ని దూరం పెట్టాడు. అంటే 15 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీలోనే, అంటే ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళు పార్టీకి కష్టపడ్డారు. దాని తర్వాత ఏదైతే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి మొదటి నుంచి పార్టీ నుంచి కష్టపడుతూ వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా ఎవరైతే మృతులు ఉన్నారో శ్రీనివాస్ అలియాస్ రాయుడు, అతను వాళ్ళ దగ్గర నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా వ్యక్తిగత పిఏ గాను డ్రైవర్ గాను పనిచేస్తున్నారు. ఎందుకంటే తనకు ఎవరూ లేరు అని చెప్పడము, అందుకనేసి వాళ్ళని డ్రైవర్ గా పెట్టుకోవడం, వ్యక్తిగత పిఏగా పెట్టుకోవడం ఇలాంటివి జరిగాయి. మరి ఒక్కసారిగా గత నెల 22వ తేదీ రాయన్ ని సస్పెండ్ చేస్తూ ఇంట్లో అంటే మా పిఏ నుంచి తొలగిస్తున్నామంటూ ఒక లెటర్ ద్వారా మీడియాకి తెలపడం, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఏవో ఉన్నాయనేసి మాత్రం తెలుసు. అంటే మనం చెప్పుకున్నట్టు పూర్తి వివరాలు విచారణ అనంతరమే బయటపడే అవకాశం కనిపిస్తుంది. కిరణ్, రాయుడు మృతిపై మొత్తానికి తమిళనాడు పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు వినుత, ఆమె భర్త చంద్రబాబు ఎక్కడున్నారు? ప్రస్తుతం వాళ్ళు తమిళనాడు పోలీసులు అదుపులోనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు. మరోపక్క తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే పార్టీ అధిష్టానం కూడా వాళ్ళని సస్పెండ్ చేసింది. అంటే ఇక్కడ మనకు లోకల్ గా ఉన్న సమాచారం మేరకు వాళ్ళు పోలీసులు విచారణలో వాళ్ళిద్దరూ అంటే మొత్తం 5 మందిని దీంట్లో అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో కోటా వినిత, మరోపక్క చంద్రబాబు A5, A3 గా ఉండగా వాళ్ళు చేసినట్టు కూడా తమిళనాడు పోలీసులు వెల్లడించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం చెప్పినట్టు ఇప్పటికే తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా అదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏదైతే వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు, హత్యకు సంబంధించిన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మనం వీళ్ళు చెప్పిన ఆధారాన్ని పట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా తమిళనాడు పోలీసులు ఆధీనంలో వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి A5 గా A3 గా ఉన్నారని చెప్పేసి కూడా ఈ కేసుకు సంబంధించి ఒక నిర్ధారణకి అయితే మనం చేసుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నోయిడాలో సీటు స్కాలర్షిప్ కోల్పోయారైన విద్యార్థులు ఫెయిల్ మెమోలకు ప్రొవిజనల్ సర్టిఫికేట్లు జారీ చేశారు. ఆందోళనలో వర్సిటీకి చెందిన BBA విద్యార్థులు వరంగల్ SR వర్సిటీ సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. పాస్ అయిన విద్యార్థులకు ఏకంగా ఫెయిల్ అయిన మెమోలు జారీ చేశారు. స్టూడెంట్స్ కి అందించిన అన్ని సర్టిఫికేట్లు తప్పుల తడకగా ఉన్నాయి.
గ్రేడింగ్స్, క్యూఆర్ కోడ్లు తప్పుగా ముద్రించారు. వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యంతో పలువురు విద్యార్థులు నోయిడాలోని ఓ కాలేజీలో సీటు స్కాలర్షిప్లను సైతం కోల్పోయారు. ఇప్పుడు ఫెయిల్ మెమోలను ప్రొవిజనల్ సర్టిఫికేట్లు జారీ చేయడం ఆశ్చర్యంగా ఉంది. సిబ్బంది నిర్లక్ష్యంతో వర్సిటీకి చెందిన బీబీఏ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఆర్ వర్సిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా అమ్మాయి బీబీఏ ఎస్ఆర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిందండి. దాంట్లో మాకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అవి కూడా మొత్తం తప్పులు ఇవ్వడం జరిగింది. అది మేము ఫర్దర్ గా ఎంబీఏ అప్లికేషన్ కోసం వేరే యూనివర్సిటీకి పోతే వాళ్ళు రిఫర్ చేసి అందులో అన్ని తప్పున్నాయి, క్యూఆర్ కూడా స్కాన్ చేయడం లేదు అని రిజెక్ట్ చేసినారు వాళ్ళు. మళ్ళీ మేము కాలేజీకి వస్తే వాళ్ళు రెక్టిఫై చేయడానికి 10 రోజులు వారం రోజులు టైం అడుగుతున్నారు. దీనివల్ల మా అడ్మిషన్ కోల్పోయింది, మా పిల్లలకు వచ్చే స్కాలర్షిప్ కూడా కోల్పోయింది. చాలా దారుణమైన విషయం. మా అమ్మాయి బీబీఏ ఎస్ఆర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసింది. నెక్స్ట్ మండే నెక్స్ట్ ట్యూస్డే రండి. నెక్స్ట్ కాదు, ఇప్పుడు తీసుకుంటాను. మాట్లాడే గంట రోజు చెప్పండి. మేము లాస్ట్ మండే తీసుకున్నాం. కాల్ చేసి గ్రేడ్ తప్పు పడ్డది, సబ్మిట్ చేయండి అన్నారు. ఇవాళ సబ్మిట్ చేసి మళ్ళీ మండే మళ్ళీ మండే అన్న ట్యూస్డే అన్నారు. నువ్వు ఇప్పుడు గొడవ చేస్తేనే మాకు గంట సేపట్లో ఇచ్చింది మొత్తం. అందుకే घंटे में बना के वही तुम लोग अभी कंप्लेन करे बोल के हमको टीसी आ गया और अभी टीसी के दे दिए మేము రిక్వెస్ట్ చేస్తాం. మాకు ఇప్పుడు टीसी हमें भी दे दिया సీఎం ఇవ్వాలి. प्रोविजनल ले दिया प्रोविजनल भी दे दिया సీఎం ఇవ్వాలి. సీఎం ఒకటే ఇవ్వలేదు. Did they give you original degree? They gave you. ఇందులో లేదు. ఇట్లా ఉంది. ఒరిజినల్ డిగ్రీ ఇచ్చింది. మీరు ఫెయిల్ అయినండి ఏమన్నా పెట్టిలా? घर पे है वो డేట్స్ అంటే చెప్పండి. we don't know actually అంటే ఒక్కొక్కరు వరంగల్ ఎస్ఆర్ వర్సిటీ సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. పాస్ అయిన విద్యార్థులకు ఏకంగా ఫెయిల్ మెమోలు జారీ చేశారు. స్టూడెంట్స్ కి అందించిన అన్ని సర్టిఫికేట్లు తప్పుల తడకగా ఉన్నాయి. గ్రేడింగ్స్, క్యూఆర్ కోడ్లు తప్పుగా ముద్రించారు. వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యంతో పలువురు విద్యార్థులు నోయిడాలోని ఓ కాలేజీలో సీటు స్కాలర్షిప్ ను సైతం కోల్పోయారు. ఇప్పుడు ఫెయిల్ మెమోలకు ప్రొవిజనల్ సర్టిఫికేట్లు జారీ చేయడం ఆశ్చర్యంగా ఉంది. సిబ్బంది నిర్లక్ష్యంతో వర్సిటీకి చెందిన బీబీఏ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఆర్ వర్సిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎస్ఆర్ వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యానికి అధికారులు ఏమంటున్నారు? దీపిక, ఏదైతే ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ యూనివర్సిటీలని ప్రోత్సహిస్తున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనతో మరింత మెరుగైన విద్యా అవకాశాలతో పాటు ఇటు పోటీతత్వం కూడా పెరుగుతుందని ఒక పక్క ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశాలు కల్పిస్తుంది. అందులో భాగంగా ఈ వరంగల్ జిల్లాలోని కొత్తగా ఏర్పడిన ఎస్ఆర్ యూనివర్సిటీ ఏర్పడింది. దీంట్లో సిబ్బంది నిర్లక్ష్యం అయితే కొంతమంది విద్యార్థుల జీవితాలని కలంగా పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్లోని ఎస్ఆర్ యూనివర్సిటీ జారీ చేసిన సర్టిఫికెట్లు మొత్తం తప్పుల తడకగా ఉన్నాయి. బీబీఏ చదివిన విద్యార్థుల మార్కుల లిస్టులో తప్పులు, 60 మందికి పైగా విద్యార్థులు గ్రేడింగ్ ప్లస్ క్యూఆర్ కోడ్ తప్పుగా ముద్రించింది. పాస్ అయిన విద్యార్థులకు ఫెయిల్ అయినట్లు మెమోలు జారీ చేయడం జరిగింది. అంతేకాదు వాటికి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. దీంతో విద్యార్థులు ఉన్నత చదువులకు వేరే యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు వారికి కొంత ఇబ్బంది ఏర్పడింది. కొంత వారిని తిరస్కరించడం జరగడంతో ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు నిన్న ఎస్ఆర్ యూనివర్సిటీ సంప్రదించడంతో వారు కొంత కరెక్షన్ చేసి మళ్ళీ తప్పులు సరిచేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో 60 మందికి పైగా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు ఈ విధంగా జరిగినట్లుగా అయితే విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. వారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి విద్యార్థుల భవిష్యత్తు చదువులను వారి పనంగా పెట్టి ఇట్లా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇంత తప్పుల తడకగా ఎలాంటి చట్టాలకు గౌరవం లేకుండా ఇట్లా అశ్రద్ధగా వ్యవహరించిన ఆ యొక్క యూనివర్సిటీకి ఉన్న లైసెన్స్ కూడా రద్దు చేసి తిరిగి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ 60 మంది విద్యార్థుల కోల్పోయిన విషయంలో కొంచెం ప్రభుత్వం కూడా వారికి వెన్నుదన్నుగా నిలబడి వారికి సహకరించాలని, ప్రభుత్వం విద్యార్థులకు జరిగిన నష్టం పైన స్పందించాలని చెప్పేసి ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా విన్నవించుకుంటున్నారు. దీపిక, చంద్రశేఖర్, విద్యార్థులకు జరిగిన నష్టానికి అధికారులు ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది? వర్సిటీ అధికారులు ఏం చెప్తున్నారు?
ఇటు యూనివర్సిటీ అధికారులు వారికి కూడా వారి తప్పును తెలుసుకున్న పరిస్థితి. ఏదైతే ఇది తెలుసుకున్న విద్యార్థులు ఎవరైతే నోయిడాలోని సీటు కోల్పోయిన విద్యార్థులు నిన్న వారి యాజమాన్యాన్ని సంప్రదించడం జరిగింది. వెంటనే వారి దృష్టికి విషయం వచ్చింది. ఈ విషయం రావడంతో ప్రస్తుతానికి వారు సరిచేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ యొక్క తప్పు వల్ల జరిగిన నష్టం అయితే అది ఎవరు తీర్చలేనిగా ఉంది. కాబట్టి అధికారులు వారు చేసిన అశ్రద్ధ వల్ల, నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని వాళ్ళు గుర్తించి సరిచేస్తున్నారు. కానీ ఇప్పటికే కొంతమంది విద్యార్థులకి నష్టం జరిగిందని చెప్పేసి వారైతే అధికారులు నిర్వహిస్తున్నారు. అధికారులు అయితే ఎలాంటి చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం అయితే వారికి జరిగిన తప్పులను సరిచేసి ఇస్తామని చెప్పేసి వారు చేస్తున్న పరిస్థితి. అందువలన ఈ యొక్క యూనివర్సిటీ యొక్క యాజమాన్యం పైన, యూనివర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యం పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం స్పందించి ఈ యూనివర్సిటీకి ఉన్న యూనివర్సిటీని రద్దు కూడా చేయాలని చెప్పేసి అయితే విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ చంద్రశేఖర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఉన్న ఊరిలో ఉపాధి కరువై విదేశాలకు వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించి గౌరవంగా ప్రశాంతంగా బతకొచ్చనే ఆశతో వెళ్లిన ఓ యువకుడి జీవితం అడియాశై అర్ధాంతరంగా ముగిసింది. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన పెదవేణి రాజు డిగ్రీ చదువుకుంటూ గ్రామంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గల్ఫ్ కు వెళ్లడానికి కామారెడ్డికి చెందిన ఓ ఏజెంట్ ను రాజు సంప్రదించాడు. సౌదీలో డ్రైవింగ్ పనిచేయాలంటే వీసాకు 1,00,000 చెల్లించాలని ఏజెంట్ అడగడంతో ఇచ్చాడు. ముంబైకి చెందిన మరో ఏజెంట్ ద్వారా సౌదీకి వెళ్లడానికి వీసా వచ్చింది. అప్పు చేసి 10 రోజుల క్రితం సౌదీకి వెళ్లిన తెల్లారి నుండి అక్కడ గొర్రెలు మేపడం, ఎడారిలో కూలి పనులు చేయించడంతో అవాక్కైపోయాడు. తాను డ్రైవర్ పని కోసం వచ్చానని అక్కడి యజమానిని రాజు ప్రశ్నించడంతో దాడి చేసి కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు తెలపడంతో ఏజెంట్ వద్దకు వెళ్లి ప్రశ్నించారు. తమ కుమారుడిని ఇంటికి రప్పించాలని కోరడంతో అతడు తిరిగి ఇండియాకు రావాలంటే మరో 1,20,000 ఇవ్వాలని ఏజెంట్ అడిగాడు. దీంతో మళ్లీ అప్పు చేసి అడిగిన డబ్బులు చెల్లించడంతో రాజు హైదరాబాద్ వచ్చాడు. వారు కొట్టిన దెబ్బలకు అనారోగ్యం పాలవడంతో తాండూరులో బంధువుల ఇంటికి వెళ్లాడు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అక్కడ ఆసుపత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఏజెంట్ మోసాలకు బలైన ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. जी बाबा బాబా నేను చచ్చిపోతున్నానే అమ్మా. నాతోటి అయితే లేదే ఉల్లు జ్వరం వచ్చింది అమ్మా, ఉల్లు జ్వరం వచ్చింది. 2 times blood coming, nose blood coming and no work. I am request. Please Baba, lemon. I want lemon Baba. Evening 3 o'clock, 5 o'clock. I am complete 3. Please Baba. Baba. Ji Baba. డ్రైవర్ పని దాన్ని తోలుకపోయి ఊర్లో నూకలమర్రి రవి, మేడుదల రవి హౌజ్ వీజాని పంపి మధుర వీజాలో తోలి అక్కడ బాగా కష్టపెట్టిండు పిల్లాన్ని. అన్నం లేదు, ఆహారం లేదు. 8 రోజులు అన్నం లేక దెబ్బలు కొట్టి ఇవి ఉండనంటే మళ్ళా 2 లక్షలు కట్టి టికెట్ పెట్టి ఆపస్ తీసుకున్నాం. పోంగ 1,00,000 కట్టినాం. మళ్ళీ 2 లక్షలు, మళ్ళీ దవాఖానలో 1,00,000 అయింది. ఇంత ఖర్చు అయింది, అయినా బతకలేదు.
అంతవరకు ఆయనతో చనిపోయిండు వచ్చి ఒక్క రోజుకే. అక్కడ కొట్టిర్రు, బాగా ఘోరంగా కొట్టిర్రు. ఇక మేము తెప్పించుకున్నాం, బతుకులు అనుకున్నాం కానీ బతకలే. వచ్చినాక ఒక్క రోజులనే చనిపోయిండు. అన్ని ఒక్కటి 29 తారీఖు పోయిండు, 8 తారీఖు వచ్చిండు. గింతేసి మాట్లాడిండు. మరి గ్రామం 1 మాసం